నాయకుడు మహితోటలు నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలు నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు మడికట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు మడికట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మనే కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మనే కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలు నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలు నరమొక్కలు నాటించాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నత రాజా, నీ యొక్క బలమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన నామానికే కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దైవమా. ఇప్పటి వరకు ప్రభువా ప్రతి ఒక్క అంశంలోనూ మీరు తోడు ఉన్నారు దేవ. మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దీనురాని తండ్రి, అల్పురాని తండ్రి, మీ సిలువ చాటు మరుగుపరచండి. నిలబడటానికి అయితే యోగ్యత లేదు కానీ నువ్వు ఇచ్చినటువంటి కృపకై అయ్యా ఈ ధన్యతకై వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నా నోటికి నోరై ఉండి మీ చేతిలో సాధారణంగా వాడుకుని బలపరచమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామం అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనము వాక్యము చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము 3 వచనాలు చదువుకుందామండి. 15, 16. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు నా మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అలాగే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-5 వచనాలు మనము చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడికి ఎన్నో వందనాలండి వాక్యాన్ని బట్టి. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో మనం వాక్యం చూస్తే, ఆయన దేవాతి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు కన్యమరియ గర్భమందు ఈ లోకానికి జన్మించి వచ్చిన తర్వాత, ఆయన బాప్తీసం పొందిన తర్వాత 40 దినాలు రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎంతగానో ఆయన పరిచర్య అనేది ప్రారంభించారు. అలా ప్రారంభించినప్పుడు ఆయన విలువైనటువంటి మాటలు ఎన్నో 5వ అధ్యాయం 3వ వచనం నుంచి కూడా ఆయన బోధించారు. ఎలా ఉండాలి మనుషులకి, మీకు ఏది కావాలి అని అన్ని విషయాలు కూడా, ఆత్మపూర్ణమైన విషయాలు, విలువైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడారు. మనము ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని వల్ల వచ్చిందని నమ్ముచున్నాము. కానీ ఆయన మరి నరుడుగా ఉన్నప్పుడే, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే మనుషులకి ఏది కావాలో ఏది వద్దో, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో అన్నీ కూడా దేవుడు మన కోసము చెప్పారు. అలాగే మరి భక్తులు మన కొరకు రాసి ఉంచారు. కాబట్టి మనము ధన్యులమయ్యాం. హల్లెలూయా. ఎన్నో ధన్యతలు ఈ యొక్క వాక్యంలో మనము చూస్తాము. అయితే ఇక్కడ మనము చదవబడిన వాక్యంలో మీరు లోకమునికి ఏమై ఉన్నాం, మనం అందరం కూడా వెలుగై ఉన్నాము. అయితే వెలుగై ఉన్న మనము ఎలా వాడబడుతున్నాము? మరి దేవుని యొక్క కొరకు మనము వాడబడుతున్నామా, వెలిగించబడుతున్నామా? కాబట్టి మరి మనుషులు ఏం చేస్తారంట, ఆ మనుషులు దీపం వెలిగించి
దీపోస్తంభం మీద పెడతారంట. ఎందుకు? ఇంట ఉండేవారికి అందరికీ కూడా ఎందుకంటే వెలుగివ్వడానికి. ఎందుకంటే చీకట్లో ఉన్నప్పుడు మరి మా కుటుంబస్తులకి ఏమైనా అవుతదేమో, మా కుటుంబంలో ఉన్నవారికి ఏ యొక్క గడపైన గుద్దేస్తే దెబ్బ తగులుతదేమో అని ఏం చేసేవారంట మనుషులు, అలనాడు దీపాలుండేవి కాబట్టి దీపం గురించి ప్రస్తావించారు భక్తులు. అయితే దీపము దీపస్తంభం మీద పెడుతున్నప్పుడు అది ఎలాగైతే ఇంటి నుండి వారికి అందరికీ వెలుగు కలుగుతుందో గమనించారా? అయితే మనము దేవుడు మనల్ని ఎలా చేశారంటండి, వెలుగుగా చేశారు. ఎలుగు ఏం చేయాలి? అందరికీ కూడా వెలుగునివ్వాలి. అంతేగాని చీకటిలో ఉండకూడదు. ఎంత మాత్రమును చీకటిలో ఉండకూడదు. ఎందుకంటే మనము వెలుగు సంబంధులం కాబట్టి, వెలుగు ఆయన ఎక్కడ పెట్టాలని చూస్తున్నారంటే, దీపపు స్తంభం మీద మన వెలుగు అందరూ చూసి, ఆ యొక్క వెలుగు ద్వారా అనేకులు దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలి. మీ సత్క్రియను చూచి దేవుడు ఎంతగానో మహిమపరిచే వారంగా మనము ఉండాలి. కదండీ! కాబట్టి మనము దావీదు మహారాజు గారిని చూస్తే ఆయనను మరి దేవుడు ఎక్కడుంచారంటే దీపస్తంభం మీదనే ఉంచారు. ఎందుకంటే ఎవరు వాక్యం చెప్పినా దావీదు మహారాజు గారి గురించి చెప్పకుండా వాక్యాన్ని ముగించలేరు. ఎందుకంటే ఆయన మరి 15 సంవత్సరాల వయసులో ఆయన్ని అభిషేకించినప్పుడు ఆయన ఎందుకంటే ఆ యొక్క సమూయేలు గారు సౌలుని అయ్యో! సౌలుని మనము దేవుడు అభిషేకించాడు కదా! సౌలు దేవుడు మాట వినకుండా ఎందుకు ఇలాగా ఆయన మరి ఇలాగే చేస్తున్నాడు. ఇలాగ తను ఇష్టమొచ్చినట్లు చేస్తున్నాడు. నేను చెప్పిన మాట వినటం లేదు. ఎందుకంటే బలులర్పించుట కంటే, నైవేద్యం అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టము కదా! అని ఎంతగానో ఈయన మాటను ఎందుకు ఇలాగని మరి పక్కన పెట్టాడని సౌలు నిమిత్తము ఆయన దుఃఖిస్తూ ఉన్నారండి. ఎంతగానో బాధపడతా ఉన్నారు. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతా ఉన్నారు. ఏమనంటే, "ఇంక చాలు నువ్వేడ్చిన ఏడుపు చాలు. ఎందుకంటే నేను మరొక వ్యక్తిని నేను ఎన్నిక చేసుకుంటున్నాను కాబట్టి నువ్వేం చేస్తావంటే లేచి నీ యొక్క తైలపు కొమ్ము గుండా తైలాన్ని నింపుకో" అని యెషయా ఆయన యొక్క ప్రాంతానికి వెళ్ళు. ఆ యొక్క యెషయా కుమారుల్లో ఒక కుమారుని నువ్వు అభిషేకించని చెప్తారు. అమ్మ బాబోయ్! నేను అక్కడికి వెళ్తే సౌలు ఏం చేస్తాడు? నన్ను చంపేస్తాడు అని చెప్పినప్పుడు నువ్వొక మరి ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళు. ఒక పెయ్యను తీసుకొని వెళ్ళు. ఆ పెయ్యని బలి ఇవ్వడానికి నేను ఎళ్తున్నానని చెప్పు అని చెప్పినప్పుడు ఈ యొక్క లేఖనం ఎక్కడుంటదంటే సమూయేలు గ్రంథము 16 అధ్యాయంలో మనకి కనిపిస్తది ఈ వాక్యము. అయితే ఈ పెయ్యను తీసుకొని వెళ్ళి సమూయేలు యెషయా గారింటికి వెళ్తారనమాట. ఎవరంటే ఈ యొక్క సమూయేలు గారు. వెళ్ళినప్పుడు వారేమంటారంటే, మరి ఒక ప్రవక్త ఒక ప్రవక్త ఒకవేళ ఇంటికి ఆ ఊరికొస్తే వారు భయపడతారు. ఎందుకంటే, ఆ ప్రవక్త ఏ సమాచారం తీసుకొచ్చారో, ఆ ప్రవక్త మంచి సమాచారం తీసుకొచ్చారో, లేకపోతే దేవుడు ఏమైనా మన కొరకు మరి కఠినమైనటువంటి ప్రచారం తీసుకొచ్చారని భయపడతారనమాట. అయితే వాళ్ళు ఎదుర్కొని వచ్చి సమాధానంగానే వస్తున్నావా అంటే, నేను సమాధానంగానే వస్తున్నాను. మీరందరూ కూడా ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు సిద్ధ చేసుకొని రండి బలి అర్పించాలి అని చెప్పినప్పుడు యెషయా ఏడుగురు కుమారులను తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు యెషయా ఏడుగురిని తీసుకొచ్చినప్పుడు మొదటి కుమారుని చూసి అనుకుంటాడు సమూయేలు గారు చాలా అందంగా ఉన్నాడు. ఈయన్నే దేవుడు ఎన్నుకున్నాడు అనుకుంటే అప్పుడు దేవుడు అంటాడు అతను కాదు. మీరు మనుషులైతే పైరూపం చూస్తారు. కానీ నేనేం చూస్తాను అంతరంగాన్ని చూస్తాను కాబట్టి ఈ వ్యక్తి కాదు అని చెప్పినప్పుడు మరల మరలా బయటికి తన్ని పక్కన పెట్టేసినప్పుడు మరలా రెండో వ్యక్తిని చూస్తారు. ఆ తర్వాత రెండో వ్యక్తి కూడా ఆయన కాదని చెప్తారు. ఏడుగురిని చూపించినప్పుడు అప్పుడు అంటాడు యెషయాని, "నీకు ఇంకా ఎవరైనా కుమారులున్నారా? తొందరగా తీసుకురా" అంటే, "నాకు కడసారి వారు అక్కడున్నాడు బెత్లెహేములో నా గొర్రెలు మేపుతున్నాడని" చెప్పినప్పుడు అతన్ని పిలిపించమంటారన్నమాట దేవుడు. అంటే అప్పుడు దేవుడు ఆ యొక్క సమూయేలు అన్నప్పుడు అతన్ని పిలిపిస్తారు. అప్పుడు దేవుడు చెప్తాడు, "నేను ఇతనినే అభిషేకించమన్నాను" అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క దావీదు గారిని అభిషేకిస్తారు. అభిషేకించిన తర్వాత అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క దేవాతి దేవుడు ఆత్మ బలముగా దావీదు మీదకి వస్తది. హల్లెలూయా! తర్వాత ఈయన మీదకి దేవుని ఆత్మ వస్తది. తర్వాత సౌలు మీదకి ఏమొస్తదండి? దురాత్మ వస్తది. ఎందుకంటే దావీదును సౌలు దగ్గరికి ఎలాగైనా నడిపించాలి అని. దేవుడు వాడుకునే పాత్ర ఎవరైతే ఉన్నారో వారిని వాడుకోవాలంటే దేవుడు ఎంత కార్యమైనా చేస్తారు. కానీ మనం ఎలా ఉండాలి? యథార్థ హృదయులమై ఉండాలి. మనలో ఏ కొంచెము కూడా
తప్పు పొరపాట్లు ఉంటే దేవుడు క్షమించే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మనల్ని అందరినీ ప్రేమించాడు. ఎందుకంటే మన హృదయాల్లో ఏం పెట్టారండి? ఆయన యొక్క ఆత్మను పెట్టారు. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. ఆయన ఏమనుకున్నాడు? ఆదికాండం 1 అధ్యాయం 26 వచనంలో మనం చూస్తే, తన పోలిక చొప్పున ఒక మనిషిని చేద్దామనుకున్నాడు కదండీ! అలా అనుకుని మట్టిని తీసి, ఆ మట్టిని ఆయన రూపమిచ్చి, ఆ మట్టిలోనికి ఏం పంపించారు? ఆ యొక్క బొమ్మలోనికి దేవుని జీవాత్మను పంపించారు. ఆ జీవాత్మను పంపించిన తర్వాత మరి ఈ యొక్క ఆదాము ఏం చేశాడంటే, మరి ఆ యొక్క ఆజ్ఞను ధిక్కరించి ప్రక్కనికి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. ఆ యొక్క ఎప్పుడైతే మహిమని పోగొట్టుకున్నటువంటి ఆదాము మరి మలినముగా ఉండిపోయాడు. అప్పుడు మరలా ఆ యొక్క ఏదోను తోటలోంచి వాడిని గెంటివేసిన తర్వాత మరి దేవుడు ఖడ్గజ్వాలన ఉంచారు. మరలా గనుక వస్తారేమోనని. కాబట్టి దేవుడు ప్రేమిస్తే ఎంతైనా ప్రేమిస్తారు. కానీ దేవుడికి కోపం వచ్చిందనుకోండి, మరలా ఆ యొక్క కోటలోనికి ప్రవేశించడానికి చాలా కష్టం. ఎందుకంటే మనకిచ్చినటువంటి కృపను మనము వాడుకునే వారంగా ఉండాలి. మనకిచ్చినటువంటి ధన్యతను మనము వాడుకోవాలి. ఆ ధన్యతను గనుక మనము వాడుకొని ఉండకపోతే దేవుడు మనల్ని ఇంకా క్షమించడు. కానీ ఆయన అయినా క్షమించాడు. ఎందుకంటే మొదటి ఆదాము చేసినటువంటి పొరపాటును మరలా కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఎంతగానో నీ కొరకు, నా కొరకు ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. హల్లెలూయా! తర్వాత దావీదు గారు అలాగా ఉన్నప్పుడు ఆయన దావీదుని పిలవటము, దావీదు రావటము ఎంతగానో దావీదు మరి ఆ యొక్క సితారా వాయిస్తూ ఉన్నప్పుడు దురాత్మ వెళ్ళిపోతూ ఉండేది. సౌలు గారికి చాలా బాగా నచ్చాడు దావీదు గారు. నచ్చిన తర్వాత ఈ యొక్క దావీదు చక్కగా ఉండేవాడు. ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కానీ తర్వాత తరమడం ప్రారంభించాడు. చాలా మరి సౌలు వేల కొలదిగాను, మరి దావీదు 10,000 మందిగాను అని మరి అక్కడ స్త్రీలు ఆయన్ని కొనియాడినప్పుడు దావీదు ఇక సౌలులో విషపు చూపు అనేది అలుముకున్నది. అప్పటినుంచి కూడా దావీదు గారు తరమబడతానే ఉన్నారు. తర్వాత 15 సంవత్సరాల వరకు ఆయన తరమబడతానే ఉన్నారు. తరమబడుతూ ఉన్నారు గానీ మరలా ఆయన 15 సంవత్సరాలు అయిన తర్వాత మరలా రాజయ్యాడు. రాజయిన తర్వాత ఒక పాపం చేశారు. ఆ పాపం నిమిత్తము నాతాను ప్రవక్త వచ్చి, "నువ్వు తప్పు చేశావు. ఒక వ్యక్తికి 100 గొర్రెలున్నాయి. ఒక వ్యక్తికి ఒకే గొర్రున్నది. ఆ గొర్రెను నువ్వు చంపడం తప్పు కదా!" అంటే అతనికి మరణమే సద్యము అన్నప్పుడు, అయితే ఆ వ్యక్తికి నువ్వే అన్నప్పుడు ఆయన ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడండి. యథార్థ హృదయుడే. మరి నూతన హృదయము నాకు దయచేయి ప్రభువా! నేను చేసింది తప్పే. నన్ను క్షమించని ఎంతగానో సంతాపం పొంది, పశ్చాత్తాపపడి, నూతన హృదయం కోసము వేడుకున్నప్పుడు దేవుడు దావీదును ఎంతగానో నువ్వు నాకు ఇష్టానుసారమైనటువంటి మనుషుడు గాని ఆయన్ని మరలా ప్రత్యేకపరిచారు. మరలా ఆయన్ని పరిశుద్ధాత్మను ఆయనలోనికి పంపించి ఎన్నో బలమైన కార్యాలు చేయడం జరుగుతా ఉంది. తర్వాత ఆయన అనాథిగా ఉంటున్న సమయంలో మరలా ఆయనకి కొన్ని దినాలు, సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ఒక తప్పు చేశారాయన. ఏంటంటే మరి సైనికులందరిని లెక్క పెట్టమన్నారు. యోధులు ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టమన్నప్పుడు లెక్క పెట్టించాడు. అంటాడు యోవాబు అంటాడు, "వద్దయ్యా, నీకెందుకు ఈ యొక్క ఆత్మ పుట్టింది? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు?" అంటే ఇజ్రాయేలు మీద అంట దేవుని కోపము రగులుకున్నంత ఆ యొక్క ఇజ్రాయేలు కొరకు దావీదులో లెక్క పెట్టాలన్నటువంటి మనసు కలిగిందట. అప్పుడు లెక్క పెట్టినప్పుడు వద్దంటాడు యోవాబు వద్దంటాడు. "వద్దయ్యా, నీకెందుకు ఈ పని? నువ్వు చెయ్యొద్దు" అన్నప్పుడు దావీదు గారు వినడు. లెక్కిస్తాడు. లెక్కిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరలా ఆ యొక్క దావీదు మీదకి దేవుని కోపము వచ్చింది. ఎందుకంటే నీ వల్ల ఏమన్నా ఒక్క మనిషినైనా నువ్వు రాబట్టుకోగలవా? దేవుని కృప లేకపోతే నీ సన్నిధానానికి ఎవరు కూడా రాలేరు. కాబట్టి నిన్ను నిలబెట్టుకున్నప్పుడు, నువ్వు యథార్థమైన పరిచర్య చేసినప్పుడు, నువ్వు యథార్థంగా దేవునిలో సాగుతున్నప్పుడు, నువ్వు యథార్థమైన ఆత్మని కలిగి ఆయన యొద్ద నువ్వు గోజాడుతున్నప్పుడు ఆయనే నీ దగ్గరికి అనేకమైన ఆత్మలను పంపిస్తారు. హల్లెలూయా! ఎందుకంటే ఆయన పేతురు గారిని పిలిచారు. ఏమన్నారు? "ఏ పేతురు, ఆయన మంచి బిజీ మ్యాన్. ఆయన ఎంతగానో మరి విద్య లేని పామరులైనప్పటికి కూడా వాళ్ళు చేపలు పట్టు జాలరులు. ఎంతో ఆస్తిపరులు.
మాకు ధవళేశ్వరం గ్రామంలో చాలామంది ఉంటారండి. ఈ యొక్క చేపలు పట్టేవారు. వాళ్ళు ఎంత వ్యాపారం చేస్తారంటే చాలా ఎక్కువ వ్యాపారం చేస్తారు. ఈ దినాల్లోనే ఇంత వ్యాపారం చేస్తా ఉన్నారు. అక్కడ వారే ఉండేవారు గనుక ఎంత వ్యాపారం చేసి ఉండేవారంటారు. ఇప్పుడు ఇంకా జనము పెరిగిపోయారు. అలాంటి వ్యాపారం చేసే వ్యక్తిని పిలిచాడు. ఏమని? పేతురు గారు, అయ్యా నువ్వు నన్ను వెంబడిస్తే నిన్నేం చేస్తాను నేను? మనుషులు పట్టే జాలరుగా చేస్తానని పిలిచారు. అలాగే మనుషులు పట్టే జాలరుగా పేతురు గారిని చేశారు. నిన్ను కూడా ఆయన పిలిచారు. నువ్వెక్కడున్నావు? నిన్నెక్కడి నుంచి పిలిచారో? మరి గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని పిలిచినట్లుగా మనము ఏ పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు పిలిచి నీకు సంఘాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డారు. కాబట్టే నువ్వు విలువైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక కాపరిగా మనము నిలబడుతూ ఉన్నప్పుడు మనము జనాన్ని చూసుకోకూడదండి. ఒక్క ఆత్మ ఉన్నా చాలు నీకు. దేవుడు వృద్ధి చేస్తాడు. ఎందుకంటే ఒక్క ఆత్మ మంచి ఆత్మ ఒక్కలో. ఎందుకండి పుల్లిగాయలు ఎన్నుంటే సుఖమేముంది? గట్టి గింజ ఒక గింజున్నా ఆ గింజ ఎక్కడికి వెళ్తదంటే కొట్టులోనికి వెళ్తది. అప్పుడు దేవుడు నిన్నేమంటాడు? భలా మంచి దాసుడా అని నిన్ను మెచ్చుకుంటాడు. హల్లెలూయా! కాబట్టి ఈ యొక్క దావీదు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆ యొక్క జనాంగాన్ని లెక్కపెట్టడము. దేవుడికి కోపమొచ్చేసిందనమాట. కోపమొచ్చి దేవుడు మరణ దూత పంపించేశాడు. ఆ యొక్క గాదుని పంపించాడు. ఏమనంటే, దావీదు చేసినటువంటి పొరపాటు గురించి ఆయనకి నువ్వు చెప్తావా? అని చెప్పినప్పుడు గాదొస్తాడు. గాదొచ్చినప్పుడు అంటాడనమాట. నువ్వు మరి తప్పు చేశావు కదా! దేవుడు నన్ను పంపించాడు అంటప్పుడు, ఏంటి ప్రభా అన్నప్పుడు మనకి ఈ యొక్క వాక్యము సమూయేలు 2వ గ్రంథము 22వ వచనంలో మనకి కనిపిస్తది. చివరి 2వ అధ్యాయం సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తేనండి, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములలోనూ నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదాని నీవు కోరుకొనిన యెడల నేనది